రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో చిరుత పులిని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. 22 రోజుల పాటు గండిపేట పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. చిరుతను పట్టుకునేందుకు 2 బోన్లు 14 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. పట్టుబడిన 4 సంవత్సరాల మగ చిరుతగా గుర్తించారు అధికారులు. బోన్లో చిక్కిన చిరుతను జూ పార్క్ కి తరలించామంటున్న రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డితో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 22 రోజులుగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలను అయితే భయాందోళనకు గురి చేసినటువంటి చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని మంచిరేవుల ట్రెక్ పార్క్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఫారెస్ట్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా FRO ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 22 రోజుల నుంచి కూడా ఈ సంబంధిత ప్రాంత ప్రజలందరినీ కూడా భయాందోళన చేసిన చిరుతను ఏ విధంగా పట్టుకున్నారు? అసలు గత నెల రోజులుగా మనకు ఇక్కడ ప్యాంతర్ అంటే చిరుత అనేది తిరుగుతున్నదని ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొదటగా ఇది మూలికావనం అని మనకు మెడిసిల్ బోర్డు ల్యాండ్ ఒక 70 ఎకరాల ల్యాండ్ ఉంది, దాంట్లో ఉన్నదని చెప్పేసి మనకు పగ్మార్క్స్ అవి నోటీస్ అయినాయి. ఇమ్మీడియట్గా మన నోటీస్కి రాగానే మనము కెమెరా ట్రాప్స్ అవి పెట్టినాము. దాంట్లో ఏంటంటే మనకు కరెక్ట్గా క్యాప్చర్ కాలేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత వెంటనే మనకు గ్రే హౌండ్స్ ఏరియాలో క్యాప్చర్ వచ్చింది అన్నట్టుగా న్యూస్ వచ్చింది. దాన్ని పట్టుకొని మనము వాళ్ళ CCTV ఫుటేజ్ చూసినా కూడా అక్కడ తిరుగుతున్నదన్న నోటీస్లోకి వచ్చింది. వెంటనే మనం అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కేజెస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే అక్కడ మనకు క్యాప్చర్ కాలేదు. ఆ తర్వాత ఏమైందంటే అది అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ ఫారెస్ట్ టెక్ పార్క్లోకి ఎంటర్ అయింది అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే మనము చెక్ చేసుకోగానే అక్కడ కూడా పగ్మార్క్స్ అవి దొరికినాయి. వెంటనే మనము కెమెరా ట్రాప్స్ ఒక 14 వరకు కెమెరా ట్రాప్స్ పెట్టినాము. అదేవిధంగా ఒక కేజీ ముందు పెట్టినాము. తర్వాత ఇటే తిరుగుతుంది. మధ్యలో 1-2 చోట వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా మనకు అంచనాకు వచ్చినాం. ఎందుకంటే గోల్కొండ దగ్గర ఆర్మీ ఏరియాలో, అదేవిధంగా ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని వెకెంట్ ఏరియాస్లో ల్యాండ్స్లో తిరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని చూసిన జనం కానీ వేరే వాళ్ళు కానీ అందరూ కూడా మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే మాకేమనిపించింది అంటే ఇది ఎలాగూ దీనికి సూటబుల్ హ్యాబిటాటు ఫారెస్ట్ టెక్ పార్క్, కొంత గుట్టలతోని కొంత వైల్డ్ బోర్డ్స్ కానీ దీంట్లో కొన్ని పర్క్ పాయింట్స్ తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది. కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు అనిపించింది. అందుకనే మనం ఇక్కడ అంటే కాన్స్టెంట్ విజిల్ పెట్టాము. అదేవిధంగా ఈ పార్క్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే ముందు జాగ్రత్త చర్య, వాకర్స్ వస్తారు అంతా తిరుగుతుంటారు కాబట్టి వెంటనే మూసివేయడం జరిగింది ఒక 5 రోజుల నుంచి. మేము అనుకున్నట్టుగానే అది గోల్కొండ ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి నైట్ టైము తిరిగేసి మార్నింగ్ అవర్స్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టుగా మాకు అంచనాకు వచ్చినాము. అందుకని ఇక్కడ కాన్స్టెంట్ విజిల్ పెట్టి కేజెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల లక్కీగా ఏంటంటే రాత్రినే అది క్యాప్చర్ అయింది. దాన్ని మనం ప్రస్తుతానికి జూ పార్క్ తీసుకెళ్తున్నాము. సార్, ప్రధానంగా మనం చూస్తే చిరుత అనేది 20-25 రోజుల నుంచి తిరుగుతా ఉంది అంటున్నారు కదా. అన్ని ప్రాంతాల్లో తిరిగేది ఇది ఒకటే చిరుతనా, లేదంటే ఇంకా వేరే చిరుతలు ఏమన్నా తిరిగేటువంటి అవకాశం ఉందా? నిన్న మనకు కోకాపేటలో కూడా ఐడెంటిఫై అయిందన్నారు. ఆ చిరుత ఈ చిరుత 2 ఒకటేనా? ప్రజలకు ఏం సమాచారం చెప్తారు సార్? ఎందుకంటే గత కొద్ది రోజులుగా భయాందోళన ఉన్నారు కదా. చిరుత వయసు ఎంత ఉంటుంది సార్ సుమారుగా? చిరుత వయసు అంటే అడల్ట్ కిందకే వస్తుందండి. అది 4 years రఫ్లీ ఉండొచ్చు. అండ్ మేల్ అడల్ట్ ఇది. చుట్టుపక్కల నానగ్రామ్ కూడా అది కూడా చెప్పలేమండి. ఇదే చిరుత అక్కడికి వెళ్ళి వచ్చిందా అన్నది ఇంకా అంటే మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ గోల్కొండ దగ్గర పోయింది, ఆర్మీ ఏరియాలోకి పోయి మాత్రం ఇదే. రాత్రిపూట అది తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ సేఫ్ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం గుట్టలు కానీ అది కానీ ఉంది, మంచి నీటి వసతి కూడా ఉంది కాబట్టి మార్నింగే అది మధ్యరాత్రి మార్నింగ్ అది రిటర్న్ వచ్చేస్తున్నది. తిరిగింది మాత్రం ఈ ఏరియాలో ఒకటేనండి. అది మనకు క్యాప్చర్ అయింది. మనకు లక్కీగా ఏంటంటే ప్రజలకు ఎవరికి కూడా ఎక్కడ కూడా హామ్ కాకుండానే అది క్యాప్చర్ కావడము, మళ్ళీ దాన్ని అడవిలో మనం రేజ్ చేయడం అనేది ఒక మంచి ఇది. హైదరాబాద్ శివార్ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా ఇటు శివార్ ప్రాంతం ఉంది కదా. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఇంకా నెక్స్ట్ చిరుత పులులకు సంబంధించి? ఇక్కడ హైదరాబాదు అనేది చుట్టుపక్కల అనేది మీకు తెలిసిందేనండి. ఇది ఒకప్పుడు కూడా ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే. అందుకనే ఇక్కడ ఫారెస్ట్ బ్లాక్స్ కూడా ఉండడం జరిగింది. మీకు తెలుసు నిజాం టైంలోనే ఇది చుట్టుపక్కల కూడా షికార్ఘర్ అనేసి ఉంటుండే. ఈవెన్ కర్మాన్ ఘాట్ల ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక సందర్భంలో టైగర్ తిరిగేదంట. కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అది ఏదైతుందో ఆ రకంగా హైదరాబాద్ అనేది వాస్ట్ డెవలప్మెంట్ కాబట్టి మనకు కొంత ఫారెస్ట్ కూడా మనకు చుట్టూ ఆనుకోనున్నది. చుట్టుపక్కల ఇక్కడ ఉన్న చిరుతలు అయితే ఇవి కావు.
బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడే ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి శంషాబాద్లోనే లాస్ట్ ఇయర్ ఒకటి మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్యాంతర్ వచ్చేసి ఎల్కతుర్తి ఆ పరిగి బార్డర్లో మన రంగారెడ్డి జిల్లాలోనే ఒక చనిపోవడం జరిగింది. అంటే న్యాచురల్ డెత్ అది. సో ప్యాంథర్స్ ఉన్నాయండి, చుట్టుపక్కల ఫారెస్ట్లో ప్యాంథర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు శివార్లకు వస్తుంటాయి, కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాయి, కొన్నిసార్లు మనకు ఈ రకంగా కనుక కంటిన్యూస్గా తిరిగితే మాత్రం మనం వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రస్తుతానికి జూ పార్క్ తీసుకెళ్తున్నామండి. తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా ప్రైమరీగా అక్కడ వెటర్నరీ డాక్టర్ ఏతున్నారో చెక్ చేస్తారు. చెక్ చేసి అంత ఫిట్ ఉన్నది అనుకుంటే వెంటనే తీసుకెళ్ళి మనం జనరల్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ ఇంకొక ఫారెస్ట్లో కానీ మనం రిలీజ్ చేస్తాం. సో మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అయితే అలజడి సృష్టించినటువంటి చిరుత పులిని అయితే మొత్తానికి పట్టుకోవడం జరిగింది. ఇది మేల్ చిరుత కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. దీని వయసు కూడా సుమారు 4 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతం కావడంతో ముఖ్యంగా చాలా వరకు టైగర్స్ అదే ముఖ్యంగా చిరుతలు అయితే తిరుగుతూ ఉంటాయి. చిరుతలు తిరుగుతున్న సమయంలో ఇటు ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులకు చెప్పాలంటున్నారు. ఇప్పుడు ఈ రోజు పట్టుకున్నటువంటి చిరుతనైతే ఇటు నెహ్రూ జువలాజికల్ పార్క్ తీసుకెళ్లడంతో పాటు దానికి వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తి ఆరోగ్యంగా కనుక ఉన్నట్లయితే దాన్ని అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ లేదంటే వేరొక ప్రాంతానికి అధికారుల సూచన మేరకు తరలిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్యాంథర్ను పట్టుకోవడం కోసం ఇటు ప్రజలతో సలహాలు సూచనలు చేయడంతో పాటు ముఖ్యంగా ఇటు గ్రౌండ్స్కి సంబంధించినటువంటి సహకారం, ముఖ్యంగా ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎఫర్ట్స్తోనే ఈ యొక్క చిరుత పట్టుబడిందని అయితే మనతో రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మనీతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.